श्रीगुरुभ्यो नमः। गुरवे सर्वलोकानां विशजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। ओं दत्तात्रेयं शिवं शान्तं सच्चिदानन्दमद्वयम् आत्मरूपं परं दिव्यामवधूतमुपास्महे। मालाकमण्डलधरकरपद्मयुग्मे मध्यस्थापानुयुगले डमरुत्रशूलयस्त्वस्य ऊर्ध्वकरयोषभचङ्क्रचक्रे वन्देतिमत्रिवरदां भुजैक्युक्तां द्रां दत्तात्रेयाय नमः। ప్రేక్షక మహాశయులందరికీ ఫిబ్రవరి 22వ తారీఖు 2024 గురువారం శుభోదయము. శ్రీ శోభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము, శిశిర ఋతువు మాఘమాసము, శుద్ధ త్రయోదశి, మధ్యాహ్నం 1:48 వరకు ఉంటుంది. పుష్యమి నక్షత్రము సాయంత్రం 5:16 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రంలో ప్రవేశిస్తుంది. అమృత గడియలు ఉదయం 10:25 నుండి మధ్యాహ్నం 12:07 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 6:28, సూర్యాస్తమయము సాయంత్రం 6 గంటలు. ఈరోజు వర్జం లేదు. దుర్ముహూర్తము ఉదయం 10:20 నుండి ఉదయం 11:06 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నము 2:57 నుండి మధ్యాహ్నం 3:43 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారమైనటువంటి రాశులు తులారాశి, కుంభరాశి, ఈ 2 రాశుల వారికి ఈ రోజున ఘాతవారం కాబట్టి వీరు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. గురువారం రోజున గురుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. కావున గురుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణుడికి కాషాయ రంగు వస్త్రంలో శనగల దానం చేయడం వలన పుత్ర పీడోపశాంత అనగా యజమాని యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. అలాగే గురుగ్రహాన్ని ప్రీతికరంగా కనకవశ్యరాగం ధరించడం వలన విశేషమైన ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును. అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనుస్సు రాశి, మీనరాశి, ఈ 2 రాశుల వారు కూడా శనగల దానం చేసి కనకపుష్యరాగం ధరించడం వల్ల విశేషణ ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును. అలాగే ధనుస్సు రాశి వారు రావి చెట్టును, మీనరాశి వారు మర్రి చెట్టును పూజించిన యెడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషమైన ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో గురుడు అధిపతి అయినటువంటి నక్షత్రాలు పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, ఈ 3 నక్షత్రం వారికి కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనకపుష్యరాగం ధరించడం వల్ల విశేషమైన ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును. అలాగే పునర్వసు నక్షత్రం వారు వెదరు వృక్షాన్ని, విశాఖ నక్షత్రం వారు వికంకట వృక్షాన్ని, పూర్వాభాద్ర నక్షత్రం వారు వేప చెట్టును పూజించిన యెడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషమైన ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును. అలాగే గురుగ్రహానికి ప్రీతికరంగా దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారి గురుగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం మీరు పొందవచ్చును. ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది. అలాగే గురువారం రోజున గురుదేవులైనటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్యుల మహారాజు, స్వామి సమర్థ, కలియుగ దైవం అయినటువంటి సాయినాథుల వారికి మరియు మంత్రాలయ గురు రాఘవేంద్ర స్వామి వారికి, భగవత్పాదుల ఆదిశంకర భగవత్పాదుల వారికి, రామానుజాచార్యుల వారికి, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి మరియు మీకు తెలిసినటువంటి గురుదేవులకు ఎవరికైనా కూడా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. గురుదేవులకు ప్రీతికరంగా గురువుల యొక్క చరిత్రను గానం చేయండి లేదా గురు చరిత్రను పారాయణ చేయండి. తద్వారా మీ జీవితంలో ఎన్నలైన మంచి మార్పులు వస్తాయి. అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది. అలాగే గురువారం రోజున అన్నదాన కార్యక్రమం కూడా జరిపించండి. విశేషణ ఫలితం గురువు ద్వారా మీకు లభించగలుగుతుంది. అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనుస్సు రాశి, మీనరాశి, ఈ 2 రాశుల వారికి కూడా ఈ యొక్క శోభకృతనామ సంవత్సరంలో ఫిబ్రవరి మాసనందున మాఘమాసనందున ధనుస్సు రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేవృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది.
గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి. ధనాదాయం ఏదో రకంగా చేతికి అందుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు. ఉద్యోగస్తులకు అధికారుల యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. అలాగే మీనరాశి వారికి గ్రహ సంచారంలో వేయునందున గ్రహ సంచారం ఉండడం వల్ల ధనాదాయానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మతస్థిమిత ఉండక మానసిక రుగ్మతలు ఎక్కువగా ఉంటాయి. కానీ కుజుడు శుక్రుని యొక్క ఆగమనం వల్ల లాభసాటిలో గురుడు శుక్రుడు ఉండడం వలన ధనాదాయానికి ఎలాంటి ఆటంకం అనేది ఉండదు. ఏదో రకంగా డబ్బు అనేది చేతికి అందుతూ ఉంటుంది. అప్పులు చేసి అయినా సరే కార్యాన్ని నిలబెట్టగలుగుతారు. అలాగే మతస్థిమితం కొద్దిగా ఉండదు. అనేక ఆరోగ్య సమస్యలు అనేది ఉంటాయి. భార్యాభర్తల మధ్య సరిగా అవగాహన ఉండి కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు. అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరిత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.